చాలా బాధాకరమైన రోజు ఇది. పుల్వామా దాడుల తర్వాత మళ్ళీ ఇది రెండవసారి మన హిందువులపై ఉగ్రవాదులు, పాకిస్తాన్ కుక్కలు మన మిలిటరీని ఎదుర్కోలేక మన హిందువులపై ముల్దారం చూసి, ఇది ముల్దారం అంటే హిందువు అండి చంపాలని చెప్పి ఉగ్రంగా ఒక మహిళ ఏడ్చినా కానీ మీ మోడీకి చెప్పుకోవాలంట ధైర్యంతో చెప్పినట్ట కుక్కలకు మనం కుక్కగడుకు చెప్పు దెబ్బతిరిగా మన హిందువులు అంతా ఐక్యత ఉండి మనం వాళ్ళకు బుద్ధి చెప్తామని అందరూ దయచేసి ఉగ్రవాదాన్ని నశించేందుకు అన్ని పార్టీలు హిందువులంతా ఐక్యత, ఇంట్లోనే కులము బయటకు వస్తే హిందువు అనేటట్టు ఉండి మనం అందరినీ ఎదుర్కోవాలని చాలా బాధేస్తుంది. వాళ్ళను నిన్న అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఉగ్రవాదాన్ని మనం నశించాలంటే మనం అంత ఐక్యత ఉండి వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. భారత్ మాతాకి ఉగ్రవాదం. ఈరోజు నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని యావత్ ప్రపంచం ముఖ్యంగా భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. భారత సైనికుల్ని ఏం చేయలేక, భారత ఆర్మీతో పెట్టుకునే కెపాసిటీ లేక అమాయకులైనటువంటి పర్యాటక కోసం వెళ్ళినటువంటి అమాయకుల్ని అతి క్రూరంగా మతం అడిగి మరీ వాళ్ళ యొక్క పేర్లు తెలుసుకుని మరీ చంపినటువంటి ఆ ఉగ్రదాడుల్ని మొత్తం ప్రపంచంతో పాటు భారతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే భారత ఆర్మీతో పెట్టుకోవాలి, అంతే తప్ప మామూలు అమాయకుల్ని చంపడం సరైన విషయం కాదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఆర్థికంగా చితికిపోయినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని ఏదో ఒక రకంగా చిన్నభిన్నం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో అమాయకుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరాని విషయం. అంతేకాకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ని కోల్పోతామనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక భయంతో వాళ్ళ వల్ల కాలేక, అట్లానే భారతదేశంలో ఉగ్రవాదం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, దాన్ని ఏదో ఒక రకంగా మనం పెంచి పోషించాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. కాబట్టి దీన్ని భారత పౌరులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి. భారతదేశంలో ఉన్నటువంటి యువకుల రక్తం ఈరోజు మరిగిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి సైనికులే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఈరోజు సైనికుడిగా మారిపోయి ఆ తీవ్రమైనటువంటి చర్యని ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ విధమైనటువంటి చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరం యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉండాలని చెప్పేసి మేము భారతీయ పౌరులుగా కోరుకుంటున్నాం. జై హింద్. కాశ్మీర్ పహల్గామ్ బైరాసిన్ హాలియాలో మతోన్మాదులు హిందువుల మీద రెచ్చిపోయి అక్కడ హిందువులను ఊచ కోత కోసింది ఇలా యావత్ భారతదేశం చూసింది. అలాగే వాళ్ళు హిందువులను ఏరి కోరి మరి చంపడం ఇది విడ్డూరం. హిందువుల దగ్గరికి పోయి మగవాళ్లకు పాయింట్లు ఇప్పించి హిందువా కాదా అని చెప్పి చెక్ చేసి చంపడం ఇది ఆశనీయ పదంగా మారింది. నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే దాన్ని పట్టుకొని ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను మేలుకొల్పే విధంగా ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి ఘనకార్యాన్ని తట్టుకోలేక ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళ దేశంలో పిండి కూడా దిక్కులేని పరిస్థితి. అలాంటిది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో ఒక హిందువులను లేకుండా చేస్తామనే కంకణం కట్టుకొని వాళ్ళు హిందువుల మీద దాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెక్యులర్ ఎవరైతే ఉన్నాడో భారతదేశంలో సెక్యులర్ అని చెప్పేసి చెప్పుకునేవాడు ఎవరైనా సరే మన భారతదేశ పౌరుల ముంగడ చెప్తే ఉతికారేయండి. ఫస్ట్ వాళ్ళని చూడండి, వాళ్ళు హిందూ ముసుగులో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అదే ఇవాళ ఇంతమంది చనిపోయారు కాశ్మీర్లో, ఒక్కడు కూడా వచ్చి మాట్లాడడం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేని పార్టీ. ఇలాంటి వాటితోనే మనము ఎలాగైనా సరే తరాలకు భవిష్యత్తు ఉండాలంటే యువకులంతా ఏకమై ఇవాళ నడుం బిగించి హిందువులంతా ఏకమై మనం పోరాడే టైం వచ్చింది. ఏదేమైనా సరే వాళ్ళ ప్రాణాలు కోల్పోయాయి, వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి ఇలా దర్పల్లి హెడ్ క్వార్టర్లో
దర్పల్లి గ్రామ ప్రజలతోటి బీజేపీ కార్యకర్తలతోని నాయకులతోని ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆత్మ శాంతించాలని మేము కోరుతున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.